ఈ రోజుల్లో చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారండి. మెసేజెస్ కూడా పెడుతూ ఉంటారు. అమ్మ మీరు లలితా సహస్రం గురించి చాలా బాగా చెప్తున్నారు. లలితాదేవి అష్టోత్తరము, సహస్రము కూడా మీరు చాలా బాగా వివరిస్తున్నారు. మరి మీరొక్కసారి ఎటువంటి స్తోత్రాలు చదివితే మా కుటుంబాలు బాగా పైకొస్తాయి? లేకపోతే ఎటువంటి అంటే బాగా చదవటం కూడా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఇవన్నీ చదవటం కొంతమందికి ఇబ్బంది. ఎందుకంటే నోరు తిరగదు వాటికి. అష్టోత్తర శతనామావళి కానీ, సహస్రాలు కానీ, సహస్రనామాలు కానీ లలితాదేవి అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, విష్ణు సహస్రం అవ్వచ్చు, శివ సహస్రం అవ్వచ్చు, లలితా సహస్రం అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ అష్టోత్తరాలు కూడా ఉన్నాయి. ఏవి చదివినా కూడా నోరు తిరగని వాళ్ళు ఉంటారు. అవి చక్కగా మనకి వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్ పెట్టుకుంటే శుక్రవారం ఏంటి, మంగళవారం ఏంటి, ఏ రోజైనా సరే మనకి అన్ని దేవతా స్తుతులతోనూ మనకి బోల్డు కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మనకి ఏ దేవతా స్తుతి చేయాలని మనకు మనసులో ఉందో, లేకపోతే మన కులదేవత ఎవరో వాళ్ళ స్తోత్రం వినటం వలన కూడా, అంటే శ్రవణం, పఠనం అని నవవిధ మార్గాల్లో 2 ఉన్నాయి. అంటే దేవుణ్ణి పూజించాలంటే 9 రకాల మార్గాలు చెప్పారు మనకి. దాంట్లో దేవుడి గురించి వినటం ఒకటి, కీర్తనం దేవుడి గురించి చెప్పడం ఒకటి. ఇలా ఏది చేసినా దేవతలు ప్రీతి చెందుతారు. అందుకని ఏ స్తోత్రాన్ని పఠిస్తే మా కుటుంబాలు పైకి వెళ్తాయి, మేము ఉన్నత స్థితికి వస్తామని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏ స్తోత్రాన్ని పఠించాలని నన్ను అడిగితే మాత్రము లలితా సహస్రనామావళిని మించినటువంటి స్తోత్రమే లేదు. నా భూత నా భవిష్యతి. నా భూతో నా భవిష్యతి అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇది మనకి లలితా సహస్రనామావళి అయిపోయిన తర్వాత మనకి పూర్వపీఠిక, ఉత్తరపీఠిక అని ఉంటాయి. లలితా సహస్రనామావళి అయిపోయిన తర్వాత మనకి ఉత్తరపీఠికలో చెప్తారు లలితా సహస్రనామం చదవటం వల్ల ప్రయోజనాలు ఏంటి, లలితా సహస్రనామమే ఎందుకు చదవాలి అంటే, ఇది విష్ణు సహస్రం కన్నా శివ సహస్రం కన్నా కూడా అధిక రెట్లు ఫలితాన్ని ఇచ్చేది. ఎందుకని అధిక రెట్ల ఫలితాలను ఇస్తుంది అంటే, లలితా సహస్రనామావళి అనేది ఒక స్త్రీ దేవతని అనేక రకాలుగా పూజించే విషయం. ఈ లలితాదేవిని స్త్రీలు సహస్రనామాలతో పూజించిన, అష్టోత్తర శతనామావళి నామాలతో పూజించిన, సహస్రాలన్నిటిలోకి కూడా ఉత్తమోత్తమైంది కనుక లలితా సహస్రము. కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి, పిల్లలు చక్కగా చెప్పిన మాట విని వృద్ధిలోకి వస్తారు, భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుంది, ఆస్తులు, ఐశ్వర్యాలు, ధన కనక వస్తు వాహనాలు అన్నీ కూడా సమకూరుతాయి. అంటే ఏ స్తోత్రం పఠిస్తే మాకు బాగుంటుందమ్మా అని అడుగుతూ ఉంటే, నన్ను అడిగితే మాత్రం లలితా సహస్రనామావళిని చదివినంత ప్రభావము, శక్తివంతము, మహిమ ఇంకా ఏ స్తోత్రంలోనూ కనిపించదని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే లలితా సహస్రనామం చదివినటువంటి చాలామంది, అంటే దరిద్రానికి దిగోరేఖలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఒక మాదిరిగా జీవిస్తున్న వాళ్ళు కూడా కోటీశ్వర్లైన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అందుకని లలితా సహస్రనామం తప్పకుండా చదవాలి. లలితా సహస్రనామం నోరు తిరగదు, గురు ఉపదేశం లేనిదే చదవచ్చా అనే అనుమానాలు ఉన్నవాళ్ళు హాయిగా యూట్యూబ్లో పెట్టుకొని వినండమ్మా. వినటం వలన కూడా మీకు అదే సమమైన పుణ్యం వస్తుంది. అలాగని ఎప్పుడూ వింటూ ఉండమని కూడా నేను చెప్పను. మెల్లిమెల్లిగా లలితా సహస్రనామము గురుముఖంగా మీరు ఉపదేశం తీసుకున్నా సరే, లేకపోతే గురువులు చెప్పింది వింటూ మెల్లిగా నేర్చుకున్నా సరే, చక్కగా సామవేదం షణ్ముఖ శర్మ గారు లలితా సహస్రం ఎలా చదవాలో మనకి యూట్యూబ్ ఒకటి రిలీజ్ చేశారు. అది రోజు పెట్టుకొని వినండి, ప్రాక్టీస్ చేయండి, చక్కగా నోటికి వస్తుంది. హాయిగా లలితా సహస్రము ప్రతి శుక్రవారం తప్పనిసరిగా చదవండి, ప్రతి పౌర్ణమికి తప్పకుండా చదవండి. మీరు వృద్ధిలోకి రాకపోతే నాకు వెంటనే ఫోన్ చేసి అడగండి. లలితా సహస్రనామం గురించి ఇంత ధైర్యంగా, ఇంత ప్రతిభావంతంగా, ఇంత నమ్మకంతో నేను ఎందుకు చెప్తున్నానంటే, నా కళ్ళ ముందరే ఎంతోమంది కోటీశ్వర్లైన వాళ్ళు వచ్చి, అమ్మ ఆ రోజున మీరు లలితా సహస్రం చెప్పారు, ఇవాళ రోజున మీ దయతో మేము ఇంత బాగున్నాం. వివాహాలు కుదరని వాళ్ళు కూడా చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, లలితా సహస్రనామం పారాయణ చేయండి అని చెప్తే వెంటనే వాళ్ళు లలితా సహస్రం చదివి సంబంధం కుదిరిందమ్మా అని వెడ్డింగ్ కార్డు పట్టుకునే మన ఇంటికి వచ్చారు.